సార్ మా పింఛన్ మాకు ఇవ్వండి సార్. ఇదిగో చూడండి సార్, మా పింఛన్లు మాకు ఇచ్చేదాకా మేమందరం ఇక్కడ నుంచి కదలం. కలెక్టర్ వచ్చేదాకా ధర్నాలు చేస్తాం మేమంతా. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఎమ్మెల్యే డౌన్ డౌన్. పెన్షన్లు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. హలో కలెక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ మీరు పంచాల్సిన పెన్షన్స్ ఎమ్మెల్యే విశాలాక్షి గారి భర్త పంచుతున్నారండి. అంతేకాదు సగం మందికి ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే అమ్మా, వస్తున్నాను. మ్మ్. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఆగండి ఆగండి ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఆగండి, దయచేసి ఆపండి ప్లీజ్. ఆగండి, ఏం జరిగింది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? చూడు బాబు, పెన్షన్ లిస్టులోంచి మా పేర్లు తీసేశారంట. తీసేశారా? ఏం నానా? ఏమోరా, నాకే తెలుసు. వీళ్ళకి పెన్షన్లు అంటే ఎక్కడి నుంచి తేను? ఏంటి బాబు మాకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని మోసం చేస్తారా? ప్లీజ్ అందరూ ఆగండి. మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. దయచేసి నా మాట వినండి. ఇలా ధర్నాలు చేసి గోల చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మా పెన్షన్లు మాకు ఇచ్చేదాకా మేమందరం ఇక్కడ నుంచి కదలం. కలెక్టర్ వచ్చేదాకా ధర్నాలు చేస్తాం మేమంతా. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే నానా ఏం నాన్న ఇది? ఎమ్మెల్యే డౌన్ డౌన్, నేనేం చేయనురా, ఉన్నవన్నీ పంచాను. లేని డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తేను? ఎమ్మెల్యే డౌన్ డౌన్. సిద్ధు, మీ అమ్మని ఎమ్మెల్యేని చేసి నన్ను ఇంట్లో నుంచి గంటేశారు కదా. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి మీ అమ్మా నాన్నల పరువు తీస్తారు. అది టీవీలోనూ పేపర్లలోనూ చూసి జనాలు అసహించుకుంటారు. హ్మ్, ఇది కనిష్క దెబ్బంటే. ఇదిగో, జనాలు అరుస్తూనే ఉంటారు కానీ నువ్వు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. అలాగే సార్. ఏంటో నా కొడుకు ఎమ్మెల్యే అవుతాడనుకుంటే పెళ్ళానికి పనోడయ్యాడు. లేదంటే దాన్ని ఇంట్లో కూర్చోపెట్టి వీడి ఎండలో ఎందుకెళ్తాడు? ఏంటో కర్మ కర్మ. అమ్మా అమ్మా, ఏంట్రా? సారు మీకు ఇవ్వమని బ్యాగ్ ఇచ్చారు, జాగ్రత్తగా దాయండి. ఆ ఎమ్మెల్యే రాసిచ్చిన వినతి పత్రాలేగా, అక్కడ పెట్టు. వినతి పత్రాలు కాదమ్మా, మరేంటి? నోట్ల కట్టలు. ఇంత డబ్బే? ఇటివు, నేను దాస్తానులే, నువ్వు వెళ్ళు. ఇంత హడావిడిగా వచ్చి బ్యాగ్ ఇచ్చి వెళ్తున్నాడంటే అందులో ఏమున్నట్టు?
తులసి ఇక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది తులసి. ఏమైందండి? పెన్షన్స్ ఇవ్వలేదని ఇక్కడ కొంతమంది గొడవ చేస్తున్నారు తులసి. అదేంటండి, మావయ్య గారు పింఛన్స్ పంచుతానని వచ్చారు కదా. అయ్యో పంచుతున్నాడు, కానీ లిస్టులో సగం మంది పేర్లు లేవని ధర్నా చేస్తున్నారు వాళ్ళు. మరోవైపేమో కలెక్టర్ గారు కూడా వస్తున్నారంట. నాన్నకి అమ్మకి చెడ్డ పేరు వస్తుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది తులసి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ జనం ఏమో ఎంత చెప్పినా వినట్లేదు తులసి. ఎమ్మెల్యే డౌన్ డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఆ గోల్ ఏంటండి? చెప్పాను కదా తులసి, వాళ్లే ధర్నా చేస్తున్నారు. ఇక్కడేమో పెన్షన్ డబ్బులు అందరికీ సరిపోతాయని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇప్పుడేమో సగం మందికే అని చెప్తున్నారు. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తులసి. హా, సరే సరే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అంటే అక్కడ పంచాల్సిన పింఛన్ డబ్బులే మావయ్య గారు పిఏతో ఇంటికి పంపించారన్నమాట. ఈ తప్పును ఎలాగైనా సరిదిద్దాలి. వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా, ఏమైంది? మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అత్తయ్య. ఆ, ఎందుకమ్మా? మీరు పెన్షన్లు పంచడానికి మావయ్యని పంపారు. అక్కడేమో అందరూ మావయ్యని తిట్టేస్తున్నారంట. మావయ్యని తిట్టడం ఏంటమ్మా? పెన్షన్లు పంచడం మంచి పనే కదా. మంచి పని అత్తయ్య, కానీ ఆ పింఛన్ రాని వాళ్ళంతా రోడ్డెక్కారంట. అందరికీ రాకపోవడం ఏంటి? ఇస్తే అర్హులందరికీ ఇవ్వాలి కదా. అవునత్తయ్య, సగం డబ్బులు తక్కువ అయ్యాయి. అందుకే మావయ్య పాపం పంచలేకపోతున్నారు. అయ్యో, మరిప్పుడు ఎలాగమ్మా? ఒక నిమిషం ఉండండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను.